భార్గవి. సో ఈరోజు ఈ వీడియోలో మనం 7th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. సో ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. ఇక్కడ కంట్రీ అంటే ఏంటంటే ఒక విలేజ్ అనమాట. సో కంట్రీ అంటే దేశం అని అంటూ ఉంటాం, కానీ ఇక్కడ ఈ మీనింగ్లో మనకి విలేజ్ అని వస్తుంది. సో ఇక్కడ కనుక చూస్తే 2 మౌస్లు ఉంటాయి, అంటే ఎలుకలు ఉంటాయి. ఒకటి కంట్రీలో నివసిస్తుంది, అంటే ఒకటి విలేజ్లో నివసిస్తుంది, ఇంకొకటి టౌన్లో ఉంటుంది అనమాట. సో దాని గురించి అయితే చూద్దాం. హియర్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్. వుడ్ యూ లైక్ టు నో ద టౌన్ మౌస్ ఫీల్స్ వెన్ హీ విజిట్స్ ద కంట్రీ సైడ్. సో ఇక్కడ మనకి ఈ లెసన్లో ఏంటంటే ఒక టౌన్లో ఉండే ఒక ఎలుక విలేజ్కి వెళ్తే అది ఎలా ఫీల్ అవుతుంది అనేది తెలియచేయడమే మనకి లెసన్కి సంబంధించి. ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ వేర్ కజిన్స్. దే ఆఫెన్ రోడ్ టు ఈచ్ అదర్. వన్ డే ద కంట్రీ మౌస్ గాట్ దిస్ లెటర్ ఫ్రమ్ హిస్ కజిన్. సో ఒకరోజు ఏమవుతుందంటే, అంటే ఈ టౌన్ మౌస్ కంట్రీ మౌస్ ఇద్దరు కూడా కజిన్స్ అనమాట. ఒకరికొకరు లెటర్స్ అనేవి రాసుకుంటూ ఉంటారు. సో ఒకరోజు కంట్రీ మౌస్ లెటర్ అనేది, కంట్రీ మౌస్కి విలేజ్లో ఉన్న మౌస్కి లెటర్ అనేది వస్తుంది ఆ కజిన్ నుంచి. ఏమని అంటే, డియర్ కజిన్, ఐ హ్యావ్ బీన్ ఇల్ విత్ కఫ్ అండ్ మై డాక్టర్ ఫీల్స్ ఐ నీడ్ ఏ హాలిడే. హీ హ్యాస్ అడ్వైజ్డ్ మీ టు స్పెండ్ ఏ వీక్ ఇన్ ది కంట్రీ సైడ్. మే ఐ స్టే విత్ యూ, ప్లీజ్ గివ్ మీ అన్ ఎర్లీ రిప్లై. సో ఏమంటుందంటే, నాకు బాగా కఫ్ చేసిందంటే, దగ్గు చేసింది, డాక్టర్ ఏమని సజెస్ట్ చేశారంటే ఒక వారం రోజుల పాటు హాలిడే తీసుకొని ఎక్కడైనా గ్రామంలో వెళ్ళి ఉండు అని చెప్పారు. సో నేను నీతో ఉండాలనుకుంటున్నాను, ఏదో ఒకటి నాకు త్వరగా రిప్లై అనేది పంపించు, నీ దగ్గర ఉండొచ్చో లేదో అని అడి టౌన్ మౌస్ కంట్రీ మౌస్కి లెటర్ అనేది రాస్తుందన్నమాట. సో అప్పుడు రిసీవింగ్ ది ఇన్విటేషన్ ఫ్రమ్ ద కంట్రీ మౌస్, ద టౌన్ మౌస్ ప్యాక్డ్ హిస్ బ్యాగ్స్ అండ్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్ టు ది కంట్రీ సైడ్. సో వెంటనే ఈ కంట్రీ మౌస్ ఏమంటుందంటే, సరే రా అని ఒక మళ్ళీ రిటర్న్ లెటర్ అనేది రాస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, వెంటనే ఈ టౌన్ మౌస్ దాని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెంటనే ఒక ట్రైన్లో కంట్రీకి వచ్చేస్తుంది అనమాట. ద డే వాజ్ బ్రైట్ అండ్ సన్నీ అండ్ సూన్ ద టౌన్ మౌస్ బిగన్ టు ఫీల్ హాట్ ఇన్ ది ట్రైన్. సో రోజు చాలా ఎండగా ఉంటుందన్నమాట. ఇది టౌన్ మౌస్ ఏంటి, చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఐ విష్ దేర్ వాజ్ అన్ ఎయిర్ కండిషన్డ్ కోచ్, హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. సో దానికి తానే అనుకుంటుంది అనమాట, ఏమని ఇక్కడ ఒక ఎయిర్ కండిషన్ ఏసీ ఉంటే బాగుండు అని అనుకుంటుంది. ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ హియర్. సో దానికి చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. హవెవర్ దేర్ వాజ్ నథింగ్ హీ కుడ్ డూ అబౌట్ ఇట్. అయినప్పటికీ కూడా అదేం చేయలేదు ఇంకా అక్కడ. సో హీ క్రంబుల్డ్ టు హిమ్సెల్ఫ్ వైల్ ద ట్రైన్ చక్కడ్ స్లోలీ ఇన్ టు ది కంట్రీ. సో నెమ్మదిగా ట్రైన్ అనేది కదులుతుంది. ద కంట్రీ మౌస్ వాజ్ వెయిటింగ్ అట్ ది స్టేషన్. సో కంట్రీ మౌస్ స్టేషన్లో వెయిట్ చేస్తుంది అనమాట. హో కజిన్, ద టౌన్ మౌస్ సెడ్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ది ట్రైన్. గాట్ ఆఫ్ మీన్స్ దిగడం, బయటికి దిగడం. సో వెంటనే హో కజిన్ అని టౌన్ మౌస్ కంట్రీ మౌస్ని పలకరిస్తుంది అనమాట. ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్, ఐ ఫీల్ టెరిబుల్లీ హాట్ అండ్ థర్స్టీ. సో డ్రెడ్ఫుల్ అంటే చాలా గుమిగా ఉండడం. అలాగే ఈ యొక్క టౌన్ మౌస్కి చాలా చిరాగ్గా అలాగే దాహంగా అనిపించింది అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ టు డ్రింక్ ఎట్ హోమ్. సో మన ఇంటి దగ్గర ఏదైనా తాగడానికి చల్లగా ఉన్నదా అని అడుగుతుంది టౌన్ మౌస్. వెల్ ఐ హ్యావ్ సమ్ వాటర్ సెడ్ ద కంట్రీ మౌస్. వాటర్ ఉన్నది ఇంటి దగ్గర అని చెప్తుంది. బట్ ఐ క్యాన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్. సో కానీ నాకు కొంచెం కొబ్బరి నీళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే. కోకోనట్ వాటర్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ ఇన్ హరర్. కోకోనట్ వాటర్ అని టౌన్ మౌస్ కంట్రీ మౌస్ ఉంటుంది, వాటర్ ఉన్నది, బట్ ఎక్కడైనా నీ కోసం కొబ్బరి నీళ్ళు అనేవి ఉన్నాయేమో అని చూస్తున్నాను అని అడుగుతుంది అనమాట. కోకోనట్ వాటర్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ ఇన్ హరర్. డోంట్ యూ హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనేడ్. సో కోకోనట్ వాటరా, నీ దగ్గర లెమనేడ్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ ఇలాంటివి ఏం లేవా అని టౌన్ మౌస్ అడుగుతుంది. ఐఎమ్ అఫ్రైడ్ నాట్ రిప్లైడ్ హిస్ కజిన్. సో తనకి కొంచెం భయంగా అనిపించి, లేదు ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు అని చెప్తుంది అనమాట. బట్ ఐ ఫౌండ్ ఏ నైస్ పీస్ ఆఫ్ రూట్ టుడే అండ్ ఏ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ క్యాన్. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దట్. సో కానీ ఈరోజు ఒక చిన్న చెరుకు కడ అనేది దొరికింది, ఇది నీకు బాగా నచ్చుతుంది, నువ్వు దాన్ని బాగా ఎంజాయ్ చేస్తావు తింటూ అని అంటుంది అనమాట ఎవరు, కంట్రీ మౌస్. రూట్, షుగర్ క్యాన్, ద టౌన్ మౌస్ ఎక్స్క్లైమ్డ్. రూట్ ఏంటి, షుగర్ క్యాన్ ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది. బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దాట్, ద కంట్రీ మౌస్ సెడ్. నేను అలాంటి రా ఫుడ్ అది ఏమి తిన్నాని టౌన్ మౌస్ అంటుంది అనమాట. అప్పుడు కంట్రీ మౌస్ అంటుంది, ద కంట్రీ మౌస్ సెడ్ దట్ ఈజ్ వాట్ వీ ఈట్ ఇన్ ది కంట్రీ. సో ఐఎమ్ అఫ్రైడ్ యూ టు హ్యావ్ టు ఈట్ దిస్. ట్రై ఇట్స్ నాట్ బ్యాడ్. సో కంట్రీ మౌస్ అంటుంది, బట్ ఇక్కడ ఇదే ఉంటాయి, ఇవే తింటాం మేము, బాగానే ఉంటుంది, నువ్వు ఒకసారి తిని చూడు, ఇది అంత చండాలంగా ఏముండదు, బాగుంటుంది అని అంటుంది. ద టౌన్ మౌస్ డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ డిన్నర్ ఎట్ ఆల్. He nibbled at the root and the sugar cane and then
సెడ్ హీ వాంటెడ్ టు స్లీప్. సో ఎలా అంటే దానికి నచ్చదు అనమాట, అది తినడం నచ్చదు, బట్ ఇష్టంగా తింటూ ఉంటుంది అనమాట. తిని వెంటనే ఇంకా నేను పడుకుంటానని వెళ్ళిపోతుంది. ద కంట్రీ మౌస్ షోడ్ ఏ కార్నర్ ఇన్ ది మౌస్ హోల్ అండ్ సెడ్ దేర్ యు ఆర్, యూ క్యాన్ స్లీప్ దేర్. సో ఈ కంట్రీ మౌస్ ఒక చిన్న కన్నం అనేది చూపించి ఒక హోల్ దగ్గర, కార్నర్ దగ్గర నువ్వు అక్కడికి వెళ్ళి పడుకోవచ్చు అని చెప్తుంది అనమాట టౌన్ మౌస్కి. నెక్స్ట్, ఆన్ ది గ్రౌండ్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ది గ్రౌండ్. సో ఏంటి, నేల మీద, నేను నేలపైన పడుకోవాలా అని టౌన్ మౌస్ అడుగుతుంది. యాజ్ దిస్ ఈజ్ హౌ వీ స్లీప్ ఇన్ ది కంట్రీ, హిస్ కజిన్ ఆన్సర్డ్. అవును, మేమందరం ఇలా నేలపైన, ఇక్కడ విలేజ్లో అందరూ ఇలా నేలపైన పడుకుంటాం అని అంటుంది. యాజ్ ద టౌన్ మౌస్ లే డౌన్ ఆన్ ది హార్డ్ కోల్డ్ గ్రౌండ్ హీ సడన్లీ థాట్ ఆఫ్ సంథింగ్ కజిన్ హీ కాల్డ్ అవుట్. వెంటనే ఈ టౌన్ మౌస్ ఏం చేస్తుంది, ఇంకా తప్పక నేలపైన పడుకుంటుంది. అక్కడ చల్లగా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది నేల అనేది. ఆ వెంటనే కజిన్ అని మళ్ళీ పిలుస్తుంది అనమాట. ఎస్, వాట్ ఈజ్ ఇట్, ద కంట్రీ మౌస్ ఆస్క్డ్. చెప్పు ఏమైంది అని కంట్రీ మౌస్ అడుగుతుంది. వై ఈజ్ ఇట్ సో క్వైట్ హియర్, వేర్ ఆర్ ఆల్ ద కార్స్ అండ్ లారీస్, వేర్ ఆర్ ద రేడియోస్ అండ్ ద టెలివిజన్స్, వేర్ ఆర్ ద లైట్స్. సో ఎందుకు ఇక్కడ ఇంత ప్రశాంతంగా సైలెంట్గా ఉంది, కార్స్, లారీస్ హార్న్స్ కానీ, రేడియో టెలివిజన్ సౌండ్స్ కానీ, లైట్స్ కానీ ఏం లేవేంటి అని అడుగుతుంది అనమాట. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ద కంట్రీ, హీస్ కజిన్స్ రిప్లైడ్. సో కంట్రీ అంటే మరి ఇలానే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ది కంట్రీ, సమ్టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దెన్ టుడే. సో కంట్రీ అనేది ఇలాగే చాలా కామ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంతకన్నా కామ్గా కూడా ఉంటుంది అని చెప్తారు. మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈజ్ ద క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఈ డిస్ట్రిక్ట్లోనే అన్ని విలేజెస్ కల్లా ఈ విలేజే చాలా క్వైట్గా ఉంటుందట. సో ఇక్కడ మీరు చూసారా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఆల్ క్వైట్ ఇన్ ది కంట్రీ, సమ్టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దెన్ టుడే. మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈజ్ ద క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ ది డిస్ట్రిక్ట్. సో వీటి గురించి మనం గ్రామర్లో డిస్కస్ చేద్దాం. సో హో ఈజ్ ఇట్, ద కంట్రీ ఈజ్ ఏ స్ట్రేంజ్ ప్లేస్ said the town mouse, but he said to himself, I don't think I like this place. సో అవునా, చాలా వింతగా ఉంది ఈ ప్లేస్ ఏదో, కానీ నాకు ఈ ప్లేస్ నచ్చలేదు అని టౌన్ మౌస్ అంటుందన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ మౌస్ ఫౌండ్ దట్ దేర్ వాజ్ నో బ్రేక్ఫాస్ట్ రెడీ. హిస్ కజిన్ టోల్డ్ హిమ్ దట్ దే హ్యాడ్ టు గో టు ది నియర్ బై ఫార్మ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. సో నెక్స్ట్ మార్నింగ్ టౌన్ మౌస్ అడుగుతుందన్నమాట, ఏమని, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందా అని అడిగితే, ఇంకా లేదు, నేను ఏవైనా వెళ్ళి తీసుకొస్తాను, పక్కనే ఫామ్కి వెళ్ళి ఏమైనా ఉన్నాయేమో తీసుకొస్తాను అంటుంది. వీఆర్ షూర్ టు ఫైండ్ సంథింగ్ దేర్ హీ సెడ్. సో అక్కడ మనకి ఏదైనా తినడానికి దొరుకుతుంది. ఏ నైస్ పీస్ ఆఫ్ రూట్ ఆర్ ఏ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ క్యాన్. సో ఏదైనా రూట్స్ కానీ షుగర్ క్యాన్ కానీ దొరుకుతుంది అని చెప్తుంది అనమాట. బట్ ద టౌన్ మౌస్ హ్యాడ్ ఇనఫ్. థ్యాంక్ యూ కజిన్, హీ సెడ్, బట్ ఐ థింక్ I will catch all the next train home. I have suddenly remembered that I have forgotten something. సో ఈ టౌన్ మౌస్ ఏమంటుందంటే వెంటనే, ఓకే థ్యాంక్ యూ కజిన్, ఇంకా నేను వెళ్ళిపోతాను, నాకు నెక్స్ట్ ట్రైన్కి నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు ఇంటి దగ్గర నేను ఒకటి అర్జెంటుగా మర్చిపోయి వచ్చాను అని చెప్తుంది. ఎ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ రోడ్ టు హిస్ కజిన్ టు ద టౌన్ మౌస్, హియర్ ఈజ్ ద లెటర్. సో కొన్ని రోజులకి ఏం చేస్తుంది, కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి ఒక లెటర్ రాస్తుంది అనమాట. అదేంటంటే, ఐ హోప్ యూ ఆర్ వెల్, I'm worried about you. I would like to visit you and make sure you are all right with love. Your cousin country mouse. సో కంట్రీ మౌస్ ఏం చేస్తుందంటే, నువ్వు అక్కడ బాగానే ఉన్నావు కదా, ఎందుకో నాకు నిన్ను ఒకసారి చూడాలనిపిస్తుంది, సో నేను నీ దగ్గరకు ఒకసారి వచ్చి వెళ్తాను అని ఒక లెటర్ అనేది రాస్తుంది అనమాట. ద టౌన్ మౌస్ రిసీవ్డ్ ద లెటర్ అండ్ రీడ్ ఇట్. సిన్స్ హీ వాజ్ ఇన్ ఎ హరీ, హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు ది కంట్రీ మౌస్, హియర్ ఈజ్ హిస్ టెలిగ్రామ్. సో ఒక టెలిగ్రామ్ అనేది పంపిస్తుంది అనమాట. ఓవర్ జాయిడ్ కమ్స్ టౌన్ మౌస్ అని ఒక టెలిగ్రామ్ అనేది పంపిస్తుంది. ఎ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ ది టౌన్. హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద నాయిస్ అండ్ ద లైట్స్. సో కొన్ని రోజులకి ఏమవుతుంది, కంట్రీ మౌస్ ఈ యొక్క మన టౌన్ మౌస్ దగ్గరికి వస్తుంది. ఆ లైట్స్ కానీ ఆ నాయిస్ కానీ అన్నీ చూసి చాలా ఆశ్చర్యపడుతుంది అనమాట. వై ఆర్ ద లైట్స్ ఈవెన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద నైట్, హీ ఆస్క్డ్. సో ఎందుకు ఈ అర్ధరాత్రులు కూడా ఈ లైట్స్ అనేవి వేసి ఉంచడం. దిస్ ఈజ్ ద టౌన్, హిస్ కజిన్స్ రిప్లైడ్, హియర్ దేర్ ఆర్ లైట్స్ ఈవెన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ద డే. సారీ, మధ్యాహ్నం పూట కూడా లైట్స్ ఎందుకు వేసి ఉంచడం అంటే, ఇది టౌన్, ఇక్కడ ఎప్పుడైనా లైట్స్ అలా వేసే ఉంచుతారు అని టౌన్ మౌస్ చెప్తుంది. అండ్ వాట్ ఈస్ దిస్ డ్రెడ్ఫుల్ నాయిస్ దట్ నెవర్ స్టాప్స్, ఆస్క్డ్ ద కంట్రీ మౌస్. ఏంటి నాయిస్ ఎప్పుడు ఇలా అసలు ఆగట్లేదు, అలా వస్తూనే ఉంది అని కంట్రీ మౌస్ అడుగుతుంది.
That is the traffic. The town mouse replied, that is noise made by buses, లారీస్, కార్స్ అండ్ ఏరోప్లేన్స్. సో దీని ట్రాఫిక్ అంటారు. సో ఈ సౌండ్ అనేది ఎక్కడి నుంచి అంటే ఈ లారీలు, అలాగే బస్సులు, కార్లు, ఏరోప్లేన్ల వల్ల వస్తూ ఉంటుంది. బట్ ద కంట్రీ మౌస్ డిడ్ నాట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. సో ఇది ఏమీ కూడా కంట్రీ మౌస్కి నచ్చదు. ఎందుకంటే కంట్రీలో బాగా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఈ నాయిస్ అంతా కూడా తనకు నచ్చట్లేదు. ఆల్ దీస్ నాయిస్ హ్యాస్ మేడ్ బై హెడేక్, హీ సెడ్, కుడ్ ఐ హ్యావ్ సమ్ వాటర్ టు డ్రింక్. సో ఏమంటుందంటే ఈ వాయిస్ వల్ల నాకు హెడేక్ వచ్చింది, కొంచెం నాకు వాటర్ ఇస్తావా అంటే, వై ఓన్లీ వాటర్ సెడ్ ద టౌన్ మౌస్, లుక్ ఎట్ వాట్ దెర్ ఈజ్ ఫర్ యూ, ఐస్ కోల్డ్ లెమనేడ్, ఆరెంజ్ జ్యూస్, విచ్ వన్ డూ యూ వాంట్. సో ఎందుకు మామూలుగా వాటరే ఎందుకు, బోల్డ్ అంతా లెమనేడ్, ఆరెంజ్ జ్యూస్ ఇవన్నీ ఉన్నాయి, నీకు ఏది కావాలంటే తీసుకో అని అంటుంది. జస్ట్ సమ్ వాటర్ ఆన్సర్ ద కంట్రీ మౌస్, సమ్ వాటర్ అండ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. సో ఏమంటుందంటే నాకు అవన్నీ వద్దు, వాటర్ అలాగే ఏదైనా తినడానికి కొంచెం ఇవ్వు అని అంటుంది. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కజిన్ సెడ్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ, యూ క్యాన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. నా దగ్గర చాలా ఫుడ్ ఉంది, నీకు ఎంత కావాలంటే అంత నువ్వు తినొచ్చు అని టౌన్ మౌస్ అంటుందన్నమాట కంట్రీ మౌస్తో. షూర్ ఇనఫ్ ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ఎ కిచెన్ కబోర్డ్ వాజ్ ఫుల్ ఆఫ్ మోస్ట్ డెలిషియస్ ఫుడ్. సో దీని ఇల్లు ఏంటనుకున్నారు, ఒక ఇంట్లో ఒక కబోర్డ్ అనమాట. సో కబోర్డ్లో ఎల్క్ అనేది ఉంటుంది. దేర్ వాజ్ బ్రెడ్ అండ్ జామ్, different kinds of fruits, slabs of chocolate and a huge piece of lovely cheese. సో చీజ్ కానీ ఫ్రూట్స్, జాము ఇవన్నీ కూడా కబోర్డ్లో ఉంటాయి. ఈట్ కజిన్ ఈట్ సెడ్ ద టౌన్ మౌస్. బట్ జస్ట్ దెన్ దేర్ వాజ్ ఎ సౌండ్ లైక్ ఎ థండర్ అండ్ టౌన్ మౌస్ షౌటెడ్, రన్ కజిన్ రన్ రన్. సో ఎప్పుడైతే తిను పర్లేదు ఇవన్నీ మనమే తిను అని అంటుందో ఒక పెద్ద సౌండ్ అనేది వస్తుంది. సో ఏంటి ఆ సౌండ్, అది ఎలా అంటే ఉరుము వచ్చినంత పెద్ద సౌండ్లో వస్తుంది. వెంటనే ఈ టౌన్ మౌస్ ఏమంటుందంటే పరిగెత్తు ఇంకా అని అంటుంది. ద టౌన్ మౌస్ పుష్డ్ ద కంట్రీ మౌస్ అవుట్ త్రూ ఏ హోల్ ఇన్ ది బ్యాక్ ఆఫ్ ద కబోర్డ్. ద కంట్రీ మౌస్ ఫెల్ట్ హిస్ హార్ట్ బీటింగ్ వెరీ ఫాస్ట్. బట్ వాట్ ఈజ్ ఇట్ హీ ఆస్క్డ్, విస్పర్డ్ ద టౌన్ మౌస్ వెయిట్. సో ఏమంటుందంటే ఈ ఎప్పుడైతే సౌండ్ వచ్చిందో వెంటనే ఆ వెనకాతల కబోర్డ్కున్న ఒక హోల్లోంచి ఈ కంట్రీ మౌస్ని పద అని దాన్ని తోసి ఇది వెళ్ళి దాక్కొని అక్కడ ఉంటాయన్నమాట. కంట్రీ మౌస్కి చాలా భయం వేస్తుంది, ఏంటి ఇదంతా అని. సో వెంటనే ఏంటి ఇదంతా, ఏంటి సౌండ్ అంతా అని కంట్రీ మౌస్ అడిగితే కాసేపు కామ్గా ఉండు అని ఈ టౌన్ మౌస్ చెప్తుందనమాట. వెన్ ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్ అగైన్ ద టౌన్ మౌస్ క్రెప్ట్ అవుట్ ఆఫ్ ద హోల్, హీ వాజ్ క్వైట్ చీర్ఫుల్ అగైన్. సో వెంటనే మళ్ళీ ఈ సౌండ్ అంతా ఆగిపోతుంది కదా, ఆగిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ నార్మల్గానే ఉంటుంది. కమ్ అవుట్ నౌ కజిన్ హీ సెడ్, దట్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ ద కబోర్డ్ డోర్, వీఆర్ సేఫ్ నౌ. సో ఇందాక ఎవరో కబోర్డ్ డోర్ అనేది ఓపెన్ చేశారు, సో ఇప్పుడు ఏం పర్వాలేదు మళ్ళీ వేసేసారులే, నువ్వు బయటకు రావచ్చు అని అంటుంది అనమాట కంట్రీ మౌస్ని. బట్ దే వేర్ నాట్ సేఫ్ ఫర్ వెరీ లాంగ్. ట్వైస్ మోర్ దే హ్యాడ్ టు రన్ ఫర్ సేఫ్టీ వెన్ సంబడి ఓపెన్ ద కబోర్డ్ డోర్. సో అక్కడ అంత సేఫ్గా ఏం లేదు. సో ఎవరైనా వచ్చి కబోర్డ్ తీస్తే మళ్ళీ వీళ్ళు దాక్కోవాల్సిందే అనమాట. ద కంట్రీ మౌస్ గాట్ క్వైట్ టైర్డ్ ఆఫ్ రన్నింగ్ అండ్ హైడింగ్. సో ఈ కంట్రీ మౌస్కి అలుపు వచ్చేస్తుంది అనమాట, ఈ విధంగా పరిగెత్తి మళ్ళీ వచ్చి ఐ వాంట్ టు గో బ్యాక్ టు ది కంట్రీ హీ సెడ్, వీ మే నాట్ గెట్ మచ్ ఫుడ్ దేర్ బట్ అట్లీస్ట్ వీ కెన్ ఈట్ ఇన్ పీస్. సో అక్కడ ఏమంటుందంటే నేను కంట్రీకి వెళ్ళిపోతాను, అక్కడ నేను ఎక్కువ ఫుడ్ తినకపోయినా సరిపడినంత ఫుడ్ అయితే నేను తినగలను ఉంటుంది అక్కడ. సో ద నెక్స్ట్ డే ద కంట్రీ మౌస్ వెంట్ బ్యాక్ టు his house in the country and the town mouse stayed on his cupboard in the town, and as far as I know they did not visit each other again. సో ఏం చేస్తుందంటే వెంటనే ఇంకా కంట్రీ మౌస్ కంట్రీకి వెళ్ళిపోతుంది, ఈ టౌన్ మౌస్ ఈ యొక్క కబోర్డ్లో ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ రెండు మ్యాక్సిమం కలుసుకోవడానికి చాలా టైం అనేది పడుతుందని ఇంకా వెళ్ళిపోతాయి. సో అది మనకి కంట్రీ మౌస్ అలాగే టౌన్ మౌస్కి సంబంధించి. కంట్రీ అంటే ఇక్కడ గ్లాసరీలో కనుక చూసుకుంటే విలేజ్ అండ్ ఏరియా అవుట్ సైడ్ టౌన్స్ ఆర్ సిటీస్ విత్ ఫీల్డ్స్ అండ్ ఫార్మ్స్. సో పచ్చని పొలాలు వాటితో నిండి ఉన్న ఒక పల్లెటూరు లాంటిది అనమాట. ఎఫెక్షనేట్లీ అంటే లవింగ్లీ, అంటే ఏదైనా ఆప్యాయత, ప్రేమ లాంటిది. ప్యాక్ అంటే మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువులు అనేవి ప్యాక్ చేసుకుంటాం కదా, అవి అనమాట. అన్కంఫర్టబుల్ అంటే అన్ప్లెజెంట్, అంత ఇబ్బందికరంగా ఉండడం. గ్రంబుల్, టు కంప్లైన్ అబౌట్ సంథింగ్ ఇన్ ఏ బ్యాడ్ టెంపర్డ్ వే. సో దేని గురించి అయినా రూడ్గా చెప్పడం అనమాట. టు మూవ్ మేకింగ్ ద సౌండ్ ఆఫ్ ఎన్ ఇంజన్ చగ్, ఇంజన్ మూవ్ అవుతున్నప్పుడు వచ్చే సౌండ్. డ్రెడ్ఫుల్, వెరీ బ్యాడ్, అన్ప్లెజెంట్ అనమాట. సో ఇవి మనకి గ్లాసరీకి సంబంధించి. సో మిగతా అన్నీ కూడా మనం ఇక్కడ కనుక చూసుకుంటే ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ ఆర్ ఎవరు, ఆ రెండు కూడా కజిన్స్ అనమాట.
ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ వాజ్, టౌన్ మౌస్ యొక్క హౌస్ ఏంటి? ఏ కిచెన్ కబోర్డ్. ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ వాజ్ full of most delicious food, full of sugar cane and reeds, full of coconut water, full of most delicious foods. At the end of the story, the country mouse went back to his country, stayed in the town, visited to the town. సో ఏమైంది, లాస్ట్కి మళ్ళీ వెళ్ళి తన ఊరు అనేది వెళ్ళిపోయింది, కంట్రీకి వెళ్ళిపోయింది అనమాట. నెక్స్ట్, సే వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ద కంట్రీ మౌస్ లివ్స్ ఇన్ ఏ టౌన్. సో కాదు, కంట్రీ మౌస్ ఎక్కడ లివ్స్ అంటే ఎక్కడ నివసిస్తుంది? కంట్రీలో నివసిస్తుంది. ద టౌన్ మౌస్ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్ ఇన్ ది ట్రైన్. సో ట్రైన్లో కంఫర్ట్గా ఫీల్ అయిందా? లేదు. ఇట్ వాజ్ హాట్ వెన్ ద టౌన్ మౌస్ ట్రావెల్ టు ది కంట్రీ సైడ్. అది కరెక్టే, చాలా హాట్గా ఉంది ఆ రోజు. ద టౌన్ మౌస్ లైక్ టు ఈట్ కుక్డ్ ఫుడ్. సో టౌన్ మౌస్ అనేది కుక్డ్ ఫుడ్ అనేది తినడానికి ఇష్టపడుతుంది. దేర్ ఆర్ మోర్ లైట్స్, కార్స్ అండ్ లారీస్ ఇన్ ది టౌన్ దెన్ ఇన్ ది విలేజ్. అది కూడా ట్రూయే. సో ఇవి మనకి మిగతా వాటికి సంబంధించి ఈ వొకాబులరీ గ్రామర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. సో ఒకసారి వాటిని చూసేయండి. సో ఫస్ట్ లెసన్లో ఉన్న పోయం కనుక చూసుకుంటే ద టౌన్ చైల్డ్, ద కంట్రీ చైల్డ్ అనేది ఇచ్చారు. దానికి రిలేట్ అయ్యే ఉంటుంది, లెసన్కి రిలేట్ అయ్యి. ఐ లివ్ ఇన్ ద టౌన్ చైల్డ్, టౌన్ చైల్డ్ అంటాడు అనమాట. ఐ లివ్ ఇన్ ద టౌన్ ఇన్ ఏ స్ట్రీట్, ఇట్ ఈస్ క్రౌడెడ్ విత్ ట్రాఫిక్ అండ్ ఫీట్. సో తను ఒక టౌన్లో నివసిస్తున్నాడు అనమాట, ఒక స్ట్రీట్లో. అది మొత్తం కూడా ట్రాఫిక్తో నిండిపోయి ఉంటుందన్నమాట. దేర్ ఆర్ బసెస్ అండ్ మోటార్స్ అండ్ ట్రామ్స్ అంటే ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ లాంటివి. సో మొత్తం కూడా బస్సులు, మోటార్ సైకిళ్ళు వీటితో నిండిపోయి ఉంటుంది. ఐ విష్ దేర్ వేర్ మిడోస్ అండ్ ల్యాంప్స్ అంటే పచ్చని పొలాలు, గడ్డి భూములు అలాంటివి అనమాట. సో అక్కడ ఉండాలని దీనికి కోరికట. ద హౌస్ ఆల్ వెయిట్ ఇన్ ఏ రో. ద హౌసెస్ ఆల్ వెయిట్ ఇన్ ఏ రో అంటే ఒక లైన్లో ఎవరైనా వెయిట్ చేస్తే పొడుగ్గా ఎలా కనిపిస్తుంది, అలా హౌసెస్ అన్నీ కూడా ఒక పొడుగ్గా లైన్లో ఉంటాయట. దేర్ ఈజ్ ఏ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో. సో ఎక్కడికి వెళ్ళినా కాలుష్యం, పొగ అనేది ఉంటుందట. ఐ డోంట్ లైక్ ద నాయిసెస్ ఐ హియర్. సో తిను వినే వాయిసెస్ అనేవి తనకి నచ్చవట. ఐ విష్ దేర్ వేర్ వుడ్స్ వెరీ నియర్. సో చుట్టూ కూడా చెట్లతో ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాడు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ లవ్ అండ్ దట్ ఈజ్ స్కై ఫార్ అబోవ్. దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఇన్ ది బ్లూ ఫర్ క్యాస్టిల్స్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ మీ టూ. సో ఏమంటున్నాడంటే నాకు ఒకటే కోరిక ఏమంటే ఆకాశంలో వెళ్ళిపోయి ఒక మంచి రూమ్ అనేది కట్టుకొని ఆ మేఘాలు వాటిల్లో ఉండాలి అని తను ఫీల్ అవుతూ ఉన్నాడు అనమాట. ఈ పోయం ఇరేనీ థామ్సన్ అనేవారు రాయడం జరిగింది. అలాగే ఇందులో పార్ట్ 2 అంటే కంట్రీ చైల్డ్ ఏమనుకుంటాడో, సో విలేజ్లో ఉన్న పిల్లవాడు ఏమనుకుంటాడో ఇక్కడ ఇచ్చాడు. మై హోమ్ ఈజ్ ఎ హౌస్ నియర్ ఎ వుడ్. వుడ్ అంటే ఇక్కడ చెట్లతో నిండి ఉన్న దగ్గర అని. సో ఒక పల్లెటూరులో ఉన్నది వాళ్ళ ఇల్లు. ద లేన్స్ ఆర్ సో క్వైట్, హో డియర్ ఐ డూ విష్ దట్ సమ్ వన్ లివ్డ్ నియర్. సో ఇక్కడ వాళ్ళ యొక్క వీధులు అవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయట. దేర్ ఈజ్ నో వన్ టు ప్లే విత్ అట్ ఆల్. ద ట్రీస్ ఆర్ సో హై అండ్ సో టాల్. సో ఎవరు ఆడుకోవడానికి ఉండరు, అలాగే చెట్లు అనేవి చాలా పొడుగ్గా ఉంటాయి. అండ్ ఐ షుడ్ బి లోన్లీ ఫర్ అవర్స్ వేర్ ఇట్ నాట్ ఫర్ ద బర్డ్స్ అండ్ ద ఫ్లవర్స్. సో నాకు ఆడుకోవడానికి ఎవ్వరు కూడా ఉండరు, చాలా లోన్లీగా అనిపిస్తూ ఉంటుంది, చాలా గంటల పాటు లోన్లీగా అనిపిస్తూ ఉంటుంది. ఐ విష్ దట్ ఐ లివ్డ్ ఇన్ ఏ టౌన్ టు సీ ఆల్ ద ట్రామ్స్ గోయింగ్ డౌన్. సో నాకు ఎలా అంటే టౌన్లో నివసించాలని ఉంది. నా చుట్టూ వెళ్ళే ఏవైతే ట్రామ్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రికల్ వెహికల్స్ అనమాట. సో అవి నా పక్క నుంచి వెళ్తే చూడాలని ఉంది. ఏ ట్వింక్లింగ్ స్ట్రీట్ దట్ ఈస్ బ్రైట్ విత్ వండర్ఫుల్ కలర్స్ అట్ నైట్. సో నైట్ టైము టౌన్స్లో వెలిగే లైట్స్ అవన్నీ చూడాలని ఉంది అని ఈ కంట్రీ చైల్డ్ అనుకుంటాడనమాట. సో అది మనకి ది కంట్రీ చైల్డ్ అలాగే టౌన్ చైల్డ్కి సంబంధించి. ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూసుకుంటే ఫీట్ అంటే పీపుల్ హూ వాక్స్ ఇన్ స్ట్రీట్స్ని వీధులనే ఫీట్ అంటారు. ట్రామ్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్. మిడో అంటే ఏదైతే గడ్డి వాటితో నిండిపోయి ఉంటుందో మిడో అంటే అది. క్యాస్టిల్ అంటే లార్జ్ స్ట్రాంగ్ బిల్డింగ్, చాలా ఎత్తైన బిల్డింగ్స్ అనమాట. లేన్ అంటే రోడ్. ట్వింక్లింగ్ అంటే మెరవడం. సో ఇది మనకి ఇందులో ఉన్న దానికి సంబంధించి. నెక్స్ట్ ఈ ఫస్ట్ లెసన్లో ఉన్న రీడింగ్ కార్డ్ గురించి కనుక చూసినట్టయితే ద న్యూ బ్లూ డ్రెస్ అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. వెన్ స్ప్రింగ్ కేమ్ టు ది సిటీ ఆఫ్ క్లెవెలాండ్ ఇన్ 1909 ఇట్ డిడ్ నాట్ చేంజ్ గేట్స్ అవెన్యూ. People who lived in the pretty streets near Gates Avenue were making gardens and painting their houses, but Gates Avenue continued to look dirty and ugly. So
ఎప్పుడైతే చలికాలం వచ్చిందో అంతా కూడా మారుతుందన్నమాట. గేట్స్ అవెన్యూ క్లెవ్లాండ్ అనే దగ్గర అనే ప్లేస్లో గేట్స్ అవెన్యూ అనేది ఒక ప్లేస్ అనమాట. సో అక్కడ వాళ్ళు అందరూ కూడా గేట్స్ అవెన్యూలో ఉన్న పీపుల్ అందరూ కూడా ఇంటికి పెయింట్స్ వేసుకోవడం, గార్డెన్స్ అవి నీట్గా చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. బట్ గేట్స్ అవెన్యూ మాత్రం అలాగే ఉంది. గేట్స్ అవెన్యూ వాజ్ ఎ షార్ట్ స్ట్రీట్ బట్ ఇట్ సీమ్డ్ లాంగర్ బికాస్ ఇట్ వాజ్ సో అగ్లీ. సో అందులో గేట్స్ అవెన్యూ మాత్రం అలానే ఉందన్నమాట. అది చాలా డర్టీగా ఉంటుంది ఎప్పుడు కూడా. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ హూ లివ్డ్ దేర్ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ, దే నెవర్ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎనీ మోర్. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు దేన్ని కూడా ఆశించుకుంటూ ఉంటారు. దేర్ హౌసెస్ హ్యాడ్ నాట్ బీన్ పెయింటెడ్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ దే డిడ్ నాట్ ఈవెన్ హ్యావ్ రన్నింగ్ వాటర్. సో వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వారి ఇంటికి పెయింట్స్ అనేవి వేసుకోలేదు. అలాగే వారికి రన్నింగ్ వాటర్ అనేది కూడా ఉండదన్నమాట. The street itself was ugly too. There was no pavement, there was no street light, and the railroad at the end of Gates Avenue added noise and dirt. సో అక్కడ వాళ్ళకి రన్నింగ్ వాటర్ లేదు, చూడడానికి ఆ స్ట్రీట్ అంతా చాలా చండాలంగా ఉంటుంది. అలాగే పేవ్మెంట్ లేదు, అలాగే స్ట్రీట్ లైట్స్ అవి లేవు. అలాగే దానికి ఏదైతే ఆనుకొని రైల్ రోడ్ అనేది ఉన్నదో అక్కడ ఎప్పుడు నాయిస్ అనేది ఉంటూనే ఉంటుంది. The other girls in the school near Gates Avenue wore new and pretty clothes that spring. సో ఆ కాలంలో ఏంటంటే ఆ గేట్స్ అవెన్యూకి దగ్గరలో ఉన్న ఏవైతే సిటీస్కి సంబంధించిన పిల్లలు మంచి మంచి డ్రెస్లు అనేవి వేసుకొని స్కూల్కి రావడం స్టార్ట్ చేశారు. బట్ ద లిటిల్ గర్ల్ ఫ్రమ్ గేట్స్ అవెన్యూ స్టిల్ ఓర్ ద డర్టీ డ్రెస్ దట్ షీ హ్యాడ్ వార్న్ ఆల్ వింటర్. సో అక్కడ కానీ ఈ గేట్స్ అవెన్యూకి సంబంధించిన ఒక అమ్మాయి మాత్రం మొత్తం అన్ని రోజులు ఒకే డ్రెస్ అనేది వేసుకుంటూ వచ్చేది. ప్రాబబ్లీ దట్ వాజ్ ద ఓన్లీ డ్రెస్ షీ ఓన్డ్. సో తనకున్న ఒకే ఒక డ్రెస్ అనమాట అది. అయితే హర్ టీచర్ వాజ్ వెరీ అన్హ్యాపీ. ద లిటిల్ గర్ల్స్ వాజ్ సో నైస్. సో అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది. కానీ ఈ మేడంకి టీచర్కి ఆమెను చూస్తే కొంచెం అన్హ్యాపీగా అనిపించేది, ఏంటి పిల్ల అన్నట్టుగా. షీ ఆల్వేస్ వర్క్డ్ హార్డ్ ఇన్ స్కూల్స్. సో ఎప్పుడు స్కూల్లో అన్ని పనులు బాగా చేస్తుంది. షీ వాజ్ ఆల్వేస్ ఫ్రెండ్లీ అండ్ పొలైట్. సో అందరితోని బాగుంటుంది. హెర్ ఫేస్ వాజ్ డర్టీ అండ్ హెర్ హెయిర్ వాజ్ అన్టైడీ. సో హెయిర్ అనేది సరిగ్గా జడ వేసుకోకపోవడం, ఫేస్ అనేది ఎప్పుడూ డర్టీగా ఉంటూ ఉండేదన్నమాట. బట్ ఎనీ వన్ కుడ్ సీ దాట్ షీ వాజ్ ప్రిటీ అండర్ ద డర్ట్. సో అయినప్పటికీ అంత చండాలంగా అంటే ఫేస్ అది కూడా క్లీన్గా లేకపోయినా ఆమె చూడడానికి బాగానే ప్రిటీగా ఉండేదన్నమాట. వన్ డే ద టీచర్ సెడ్, వాంట్ యూ వాష్ యువర్ ఫేస్ బిఫోర్ యూ కమ్ టు స్కూల్ టుమారో మార్నింగ్, ప్లీజ్ డూ దట్ జస్ట్ ఫర్ మీ. సో నువ్వు రేపు వచ్చేటప్పుడు నీ ఫేస్ అంతా కూడా కొంచెం నీట్గా కడుక్కొని రా నా కోసం అని మేడం అంటారు. ద నెక్స్ట్ మార్నింగ్ ద చైల్డ్స్ ప్రిటీ ఫేస్ వాజ్ క్లీన్ అండ్ హెర్ హెయిర్ టైడీ బిఫోర్ ద లిటిల్ గర్ల్ వెంట్ హోమ్. దట్ ఆఫ్టర్నూన్ ద టీచర్ సెడ్, నౌ డియర్ ప్లీజ్ ఆస్క్ యువర్ మదర్ టు వాష్ యువర్ డ్రెస్. సో ఏమంటుందంటే ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు రేపు వచ్చేటప్పుడు మీ మదర్ని స్కూల్ డ్రెస్ ఏదైతే నువ్వు డ్రెస్ వేసుకొని వస్తున్నావో దాన్ని వాష్ చేయమని చెప్పమ్మా అని అంటుందన్నమాట మేడం. బట్ ద గర్ల్ కంటిన్యూడ్ టు వేర్ ద సేమ్ డర్టీ డ్రెస్. హర్ మదర్ ఈజ్ ప్రాబబ్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెర్. సో ఆ రోజు ఏమైంది, తర్వాత రోజు సేమ్ డ్రెస్ అనేది మళ్ళీ అమ్మాయి వేసుకొని వచ్చింది. అప్పుడు ఈ మేడంకి అర్థమైంది ఏంటంటే సో ఆ పిల్ల పైన అంత ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు చూపించట్లేదు అని. ద టీచర్ థాట్, సో షీ బౌట్ ఎ బ్రైట్ బ్లూ డ్రెస్ అండ్ గేవ్ ఇట్ టు ది లిటిల్ గర్ల్. సో ఒక బ్రైట్ బ్లూ డ్రెస్ అనేది కొని ఈ పిల్లకి ఇస్తుంది. ద చైల్డ్ టుక్ ద గిఫ్ట్ ఈగర్లీ అండ్ రష్డ్ హోమ్. సో వెంటనే ఆ గిఫ్ట్ అనేది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ద నెక్స్ట్ మార్నింగ్ షీ కేమ్ టు స్కూల్ ఇన్ ది న్యూ బ్లూ డ్రెస్ అండ్ షీ వాజ్ వెరీ క్లీన్ అండ్ టైడీ. షీ టోల్డ్ హర్ టీచర్, మై మదర్ కుడ్ నాట్ బిలీవ్ హర్ ఐస్ when she saw me this morning in my new dress. My father was not at home, but he will see me at supper tonight. She was full of excitement. సో వెంటనే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ టీచర్ ఇచ్చిన డ్రెస్ అనేది వేసుకొని వచ్చి టీచర్కి చెప్తుంది అనమాట. ఏమనంటే, మా మదర్ నన్ను ఈ డ్రెస్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా డాడీ చూడలేదు, ఎందుకంటే అతను బయటకు వెళ్ళారు. సో నైట్ డిన్నర్కి వస్తారు కదా, సప్పర్కి వస్తారు కదా, సో అప్పుడు నేను చూపిస్తాను అతనికి అని చెప్తుంది అనమాట. When her father saw her in the new blue dress, she was amazed to find that he had a very pretty little girl. సో ఆ బ్లూ డ్రెస్లో ఆమెను చూడగానే చాలా అందంగా ఉన్నదే నా కూతురు అని అనుకుంటాడు. When the family ate supper, he was even more amazed to see a cloth on the kitchen table. The family had never used a tablecloth before. సో
నైట్ అందరూ కూర్చొని భోజనం చేసేటప్పుడు ఈ కిచెన్ పైన ఒక టేబుల్ క్లాత్ అనేది అంటే కిచెన్ టేబుల్ క్లాత్ అనేది ఒకటి చూస్తాడు. సో ఇంతకు ముందు ఎప్పుడు కూడా అది వాళ్ళు వాడరు అనమాట. అయితే ద ఫ్యామిలీ హ్యాడ్ నెవర్ యూజ్డ్ బిఫోర్ క్లాత్ బిఫోర్. సో ఇంతకు ముందు ఎప్పుడు వాడరు. వీఆర్ గోయింగ్ టు బిగిన్ టు బి టైడియర్ హియర్ హిజ్ వైఫ్ సెడ్. ఐ ఆమ్ ashamed టు బి డర్టీ వెన్ అవర్ డాటర్ ఈజ్ సో క్లీన్. సో వీళ్ళకి చాలా షేమ్గా అనిపిస్తుంది. సో మా డాటరే ఇంత క్లీన్గా ఉన్నది కదా, మేమేంటి ఇంత డర్టీగా బిహేవ్ చేస్తున్నామని అనుకుంటారు. ఆఫ్టర్ సప్పర్ ద మదర్ బిగిన్ టు వాష్ ద కిచెన్ ఫ్లోర్. హెర్ హస్బెండ్ వాచ్డ్ సైలెంట్లీ ఫర్ సెవరల్ మూమెంట్స్. సో అన్నం తినేసాక ఆ ఫ్లోర్ అంతా కూడా వాళ్ళ మదర్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా కూడా వాళ్ళ డాడీ చూస్తారనమాట. దెన్ హీ వెంట్ అవుట్ సైడ్ అండ్ బిగన్ టు రిపేర్ ద ఫెన్స్. ద నెక్స్ట్ ఈవినింగ్ విత్ ద ఫ్యామిలీస్ హెల్ప్ హీ బిగన్ టు మేక్ ఏ గార్డెన్. సో ఇదంతా చూసి సో వీళ్ళే ఇల్లుని క్లీన్గా ఉంచుతున్నారు కదా, మన గార్డెన్ని ఫెన్స్ని కూడా మనం నీట్గా ఉంచుదామని వాళ్ళ డాడీ అది క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. డ్యూరింగ్ ద ఫాలోయింగ్ వీక్ ద మ్యాన్ ఇన్ ది నెక్స్ట్ హౌస్ వాచ్డ్ వాట్ హిస్ నైబర్స్ వాజ్ డూయింగ్. సో ఆ పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అలా చూస్తూ ఉంటాడనమాట. చూసి అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్ ద మ్యాన్ బిగన్ టు పెయింట్ హిస్ హౌస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 10 years. సో ఏం చేస్తాడంటే ఆ వీక్ చివరిలో ఇతని యొక్క ఇంటిని పెయింట్ వేసుకుంటాడనమాట. 10 years తర్వాత అదే పెయింట్ వేయడం. సో 10 years తర్వాత పెయింట్ అనేది వేస్తారు. A few days later the young minister of a church near Gates Avenue passed these 2 houses and saw 2 men working. సో ఈ యొక్క మినిస్టర్ అనమాట, చర్చ్ యొక్క మినిస్టర్, గేట్స్ అవెన్యూకి సంబంధించిన ఒక చర్చ్ మినిస్టర్ అనమాట. సో అతను ఏం చేస్తాడు, గేట్స్ అవెన్యూ మీదుగా వెళ్తూ ఈ ఇద్దరు ఇళ్ళని చూస్తాడనమాట. ఎంత బాగా క్లీన్గా చేసుకున్నారు, సో వాళ్ళిద్దరు బాగా కష్టపడుతున్నారు అని అనుకుంటాడు. ఫర్ ద ఫస్ట్ టైం హీ నోటీస్డ్ దట్ దేర్ వాజ్ నో పేవ్మెంట్ ఆన్ గేట్స్ అవెన్యూ అండ్ నో స్ట్రీట్ లైట్ అండ్ నో రన్నింగ్ వాటర్. సో అతను అప్పుడు గమనిస్తాడనమాట, ఈ గేట్స్ అవెన్యూలో పేవ్మెంట్ లేదు నడవడానికి, స్ట్రీట్ లైట్స్ లేవు, రన్నింగ్ వాటర్ లేదు. పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ సో హార్డ్ టు మేక్ డీసెంట్ హోమ్స్ హియర్ డిజర్వ్ హెల్ప్. సో ఎవరైతే ఇక్కడ వాళ్ళ ఇంటిని చుట్టుపక్కల వాతావరణాన్ని క్లీన్గా ఉంచుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మనతోటి హెల్ప్ అనేది మనం చేయాలి అని అతను అనుకుంటారు. ద మినిస్టర్ థాట్. హీ ఆస్క్డ్ సమ్ ఇంపార్టెంట్ సిటిజన్స్ ఇన్ ది సిటీ టు హెల్ప్ దెమ్. సో కొంతమంది ఇంపార్టెంట్ అయిన పీపుల్తో మాట్లాడి వీళ్ళకి హెల్ప్ చేయాలి అని అనుకుంటాడు. ఎ ఫ్యూ మంత్స్ లేటర్ బికాస్ ఆఫ్ ద యంగ్ మినిస్టర్ దేర్ వాజ్ ఏ పేవ్మెంట్ ఆన్ గేట్స్ అవెన్యూ, దేర్ వాజ్ ఏ స్ట్రీట్ లైట్ ఆన్ ద కార్నర్ అండ్ ద హౌసెస్ హ్యాడ్ రన్నింగ్ వాటర్. సో ఆ మినిస్టర్ వల్ల కొన్ని నెలలకి ఏమవుతుందంటే పేవ్మెంట్ వస్తుంది, స్ట్రీట్ లైట్స్ వస్తాయి, రన్నింగ్ వాటర్ అనేది వస్తుంది. 6 months ఆఫ్టర్ ద లిటిల్ గర్ల్ గాట్ హర్ న్యూ బ్లూ డ్రెస్, గేట్స్ అవెన్యూ హ్యాడ్ బికేమ్ ఏ టైడీ స్ట్రీట్ వేర్ రెస్పెక్టబుల్ సిటిజన్స్ లివ్. సో ఎప్పుడైతే ఆఫ్టర్ 6 months, సో ఈ అమ్మాయికి ఎప్పుడైతే బ్లూ డ్రెస్ వచ్చిన 6 నెలలకి ఏంటంటే గేట్స్ అవెన్యూ మొత్తం మారిపోయిందనమాట. సో మారిపోయి అక్కడ కూడా అందరితో లాగే నివసించే ప్రజల్లాగా ఈ గేట్స్ అవెన్యూ మారిపోయింది. When people in other places heard the story of Gates Avenue, they began to organize their own cleanup campaigns. సో ఇక్కడ ఈ ఏవైతే గేట్స్ అవెన్యూ కోసం విన్నారో వాళ్ళు కూడా కొంతమంది ప్రజలు ఏంటంటే సొంతంగా క్లీనప్ క్యాంపెయిన్స్ అనేవి నిర్వహించారు అనమాట. సిన్స్ 1913 more than 7,000 towns and cities have organized campaigns for painting and repairing homes and making better lives for the people who live in them. సో చుట్టూ ఎవరైతే ఉంటారో డర్టీగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా క్లీన్గా ఉంచాలి సో అని ఆల్మోస్ట్ 7,000 సిటీస్ అనేవి క్యాంపెయిన్స్ అనేవి నిర్వహించడం జరిగిందనమాట. హూ నోస్ వాట్ విల్ హ్యాపెన్ వెన్ ఏ టీచర్ గివ్స్ ఏ లిటిల్ గర్ల్ ఏ న్యూ బ్లూ డ్రెస్. సో ఇలా ఏంటంటే చేంజ్ అనేది ఒక చిన్న దాంతో మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందులో ఉన్న గ్లాజరీ కనుక చూస్తే రన్నింగ్ వాటర్ అంటే మనకి మెయిన్ సప్లై నుంచి వాటర్ ట్యాప్స్ ద్వారా వచ్చేది. పేవ్మెంట్ అంటే ఫుట్పాత్. ఎగ్జైట్మెంట్ ఒక హ్యాపీనెస్ అనమాట, స్ట్రాంగ్ ఫీలింగ్. అమేజ్డ్ అంటే ఆశ్చర్యంగా. డీసెంట్ రెస్పెక్టబుల్. కమ్యూనిటీ కొంతమంది ప్రజలు నివసించేది కమ్యూనిటీ. ఆర్గనైజ్ అంటే సర్ది పెట్టుకోవడం. క్యాంపెయిన్స్ సిరీస్ ఆఫ్ ప్లాన్డ్ యాక్టివిటీస్ టు డూ సంథింగ్. సో ఏదైనా చేయడానికి ఒక సిరీస్లో ఒక ఆర్డర్ ప్రకారం చేయడాన్ని క్యాంపెయిన్స్ అని అంటూ ఉంటాం. సో ఇది మనకి ఫస్ట్ లెసన్లో ఉన్న 3 రీడింగ్, పోయం అలాగే స్టోరీకి సంబంధించి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.